మనం ప్రభువుని నమ్మక ముందు మన యజమానుడు ఎవరు అనుకుంటున్నారు? సాతాను. చెప్పండి. మన యజమానుడు ఆడే కట్టేసుకున్నాడు. ఇప్పటికి కూడా కొంతమంది మీద పట్టా వేసి కూర్చున్నాడు వాడు. హలో, ఇప్పటికి పట్టా వేసాడు. ఇప్పుడు కోట్లల్లో కొన్ని వివాదాస్పదమైన భూములు ఉంటాయి, లిటిగేషన్ ల్యాండ్స్ అంటారు వాటిని. అమ్మకూడదు, కొనకూడదు. ఒకటి పేరు మీద ఉంటుంది, కానీ ఇది నాదని ఇంకొకటి పోతాడు. ఆడికి పోయేసరికి ముగ్గురు ఉంటారు. వివాదాస్పదమైన భూమి అది. ఇది ఓనర్ది కాదు, ఇంకోటిది కాదు, అట్నే ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా బీడిపోయే ఉంటుంది అది. ప్రభు ఏమో నా బిడ్డ అంటాడు, కాదు కాదు ఇది నా సొత్తు అనేది అంటుంది. నేను అంటాను అందుకనే, నువ్వు దేవుని సొత్తువా సైతాను తొత్తువా? దేవుని సొత్తు అయితే దేవుని కొరకు బ్రతుకుతావు, దేవుణ్ణి మోస్తావు. సైతాను తొత్తు అయితే సైతాను గాను కూడా మోస్తావు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక తల్లిగారు మన మందిరానికి వచ్చేది. మంచి ఆమె కనబడ్డప్పుడల్లా ప్రైజ్ లాడి చెప్పేది, మంచి కానుక కూడా పెట్టేది. మంచోళ్ళు అనుకున్నా నేను కూడా. హల్లెలూయా, మంచోళ్ళే. ఎప్పుడు చూసినా నిండు కొండగా ఉండేది, నిండు బట్టలు వేసుకొని ప్రైజ్లాడయ్యా. అసలు మాట్లాడితే మై మరిచిపోతాం. అమ్మో మంచి విశ్వాసులు ఆయన, మంచోళ్ళు అనుకుంటాం. మాకేం తెలుసు సార్, కడుపులో మర్మం ఎవడిగా అంటాడు. హల్లెలూయా. ఒకరోజు వాళ్ళ బజార్కి వెళ్తే ఆ రోజు ఒక జాతర, ఆ బజార్లో ఒక జాతర జరుగుతుంది. ఏదో సంథింగ్ ఒక పూజ లాంటిది. నేను బండి వేసుకొని పోయేస్తుంటే ఆ జాతర కాడికి పులిహార ప్యాకెట్లు వేసుకొని వస్తుంది కవర్లో. రాజా యేసు రక్తమే జయం. ఇది సైతాను సొత్తా దేవుని సొత్తా అర్థమైంది అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సొత్తా సైతాను తొత్తా క్లారిటీ వచ్చేసింది నాకు. ఇక ఈ అర్థం, ఈ ప్రాపర్టీ ఎవరిది? ఇట్స్ బిలాంగ్స్ టు ఇవిల్ స్పిరిట్, అపవాదిగాడిది. ఇప్పుడు దేవుని సొత్తు అయితే దేవుని కొరకు బ్రతుకుతారు. హల్లెలూయా. ఆ రోజు నుంచి సాతాను తొత్తుల్ని, దేవుని సొత్తుల్ని ఈజీగా గుర్తుపడతా నేను. మీరు చెప్పాల్సిన పని లేదు. చాలామంది సాతాను తొత్తులకి ఈ మాటలు పడవు. సాతానికి తొత్తులు కొంటారు, నాకే చెప్పారు, నీలుగుతారు. నీకే రే చెప్పింది, నీకేరా, నీకే. నువ్వు సైతాన్ తొత్తు, దేవుని సొత్తుగా ఉండాలని దేవుడు నన్ను కొన్నాడు. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు. ఆ మాట చెప్పండి. ఆ మాట ఎక్కడుందో చూడండి. కొరింథీ రాసిన పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు సొత్తు గారు? దేవుడేమో వీళ్ళు నా సొత్తు అంటున్నారు. సైతాన్ గాడే అన్నాడు, లేదు ఈ ప్రాపర్టీ నాదే. ఎందుకు? అప్పుడప్పుడు రహస్యంగా ప్రసాదాలు తింటారు, ఇంకా పులిహార తింటారు. అప్పుడప్పుడు రోడ్డు మీద కనబడ్డ ఎర్రటి పూలు పెట్టుకుంటారు. పోతుంటే దొరికాయి అనుకోండి, పెట్టుకుంటారు. సార్ ఏం కాదు ఎర్రగుందని, తెచ్చుకొని ఇంటి మీదకి ఇంట్లోని తెచ్చుకుంటారు, ఒంట్లోని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏ సొత్తు ఇది? తొత్తు. ఏ సొత్తు ఇది? ఏ తొత్తు ఇది? దేవునికి స్తోత్రం. యేసును మోయమని మనల్ని కట్టుబాట్ల నుంచి విడిపిస్తే ఎవరికి తొత్తులయ్యాం? ఎవరిని మోస్తున్నాం? హల్లెలూయా. అందుకని ప్రభు అంటాడు, మనుషులు కల్పించిన వాటిని దైవోపదేశములని భావించి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారన్నాడు ప్రభు. రోజున